అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం న్యూమరాలజీ గురించి, ఈ రాజకీయానికి ఉన్న ఈ లింకు, దీనికి ఉన్న సంబంధం ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు దాని మీద మనం గత 6 ఎపిసోడ్లు చేశాము. ప్రతి జిల్లాకి చేస్తూ ఉన్నాము. ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో ఆ యొక్క నియోజకవర్గాల యొక్క అంకెలను తీసుకొని దానికి ఈ యొక్క 2024 ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించిన ఈ పార్టీ బలాలు బలహీనతలు ఎక్కడైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏటికి సానుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి దీని గురించి మనం ఒక సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఈ ప్రిడిక్షన్స్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే గుంటూరు జిల్లాలోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఫస్ట్ తీసుకుంటే పెదకూరపాడు. ఇక్కడ పెదకూరపాడు నియోజకవర్గం తీసుకుంటే 48 నెంబర్ వచ్చింది. 48 అనేది అది వచ్చేసరికి 12 వస్తుంది. 4 + 8 12 వస్తుంది. 12 అనేది 3 అనమాట. ఇక్కడ వైసీపీకి కూడా అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే వైసీపీ పార్టీలో కూడా 12 ఉంది. ప్లస్ దీని తోడు ఏమవుతుందంటే టీడీపీకి ప్లస్ జనసేన తోడవటం వల్ల జనసేన పార్టీలో కూడా 12 ఉంది. కాబట్టి దీనికి ఈ 2 బలాలు కలుస్తున్నాయి. కాబట్టి ఇది పెదకూరపాడు అనేసి టీడీపీ ప్లస్ జనసేనకే ఇవ్వడం జరిగింది. లేకపోతే ఇది వచ్చేసరికి వైసీపీకి వెళ్ళాలి లెక్క ప్రకారం అయితే. ఎక్కడైతే ఈ జనసేన పార్టీ కలవటం వల్ల ఈ యొక్క న్యూమరాలజీ వచ్చేసరికి దీనికి చాలా ప్లస్ అయింది. ఇకపోతే తాడికొండ వచ్చేసరికి 37 మనం ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో ఈ 37 అయితే ఎక్కడైతే ఏ కాన్స్టిట్యూషన్లో వచ్చిందో ఆ 37కు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా మనం అది సూర్యుడికి సంబంధించింది. కాబట్టి ఈ 2024లో ఈ టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్కి ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని కూడా మనం తాడికొండకు కూడా టీడీపీకి జనసేనకి అలయన్స్కి ఇవ్వడం జరిగింది. అయితే మంగళగిరి వస్తే 25 కూడా మనం చెప్పుకుంటున్నాం. 2 + 5 = 7 అంటే కేతుకు సంబంధించింది. కేతు అనేది మనకి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళిద్దరికి కళ్యాణ్ గారికి వచ్చేసరికి వాళ్ళిద్దరు 2 అనమాట. బర్త్ నెంబర్ 2. ఆయనదేమో April 20, ఈయనదేమో September 2 అనమాట. ఈ 2 అనేది ఈ కేతుకు సంబంధించింది. చంద్రుడికి కేతుకి బాగా మంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ 25 కూడా మనకి ఈ 3కి జరుగుతుంది. ఈ 3వ నెంబర్ ఇచ్చేసాము. దీనికి పొన్నూరు వచ్చేసరికి 33. పొన్నూరు కూడా వచ్చేసరికి 3-3 కాంబినేషన్. ఇది కూడా లెక్క ప్రకారం అయితే ఇది టఫ్గా నిలిపోవాలి, వైసీపీగా నిలిపోవాలి. ఇది టీడీపీకి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పొన్నూరులో ఈ జనసేన పార్టీ చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే జేఎస్పీలో 12 ఉంది. ఈ 12 యాడ్ అవ్వటం వల్ల టీడీపీకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని. ఇకపోతే వేమూరు వస్తే 29. మనం చూసుకుంటున్నాం ప్రతి నియోజకవర్గం కూడా 29 ఎక్కడైతే వచ్చిందో అది కంపల్సరీగా ఈ 2024లో 2కి బాగా ఉంది. కాబట్టి 2 + 9 = 11 వచ్చి 2 వస్తుంది. కాబట్టి ఇది టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్కి ఇవ్వడం జరుగుతుంది వేమూరు కూడా. అదేవిధంగా రేపల్లె వచ్చేసరికి 27 కాంబినేషన్ కూడా చంద్రుడికి కేతుకు దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఆ చంద్రుడి కేతు ఈ 2024లో వీళ్ళిద్దరికీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. టీడీపీ జనసేనకి సపోర్ట్ చేయబట్టి వీళ్ళకి కూడా మన యొక్క ఇది కూడా మనం రేపల్లి కూడా టీడీపీ జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే తెనాలి అనేది 19 అనేది మనకి 1 అనేది కూడా మనకి సూర్యుడికి సంబంధించింది. కాబట్టి 2024లో ఈ టీడీపీ జనసేనకే ఎక్కువ అవకాశం ఉంది. ఇది కూడా మనం తెనాలి కూడా ఈ అలయన్స్కి ఇవ్వడం జరిగింది. ఇకపోతే బాపట్ల 20. బాపట్ల ఇది వచ్చేసరికి వాస్తవంగా ఈ యొక్క ప్రణాళికలో వచ్చేసరికి వాస్తవంగా వైసీపీకి రావాలి. లెక్క ప్రకారం వైసీపీకి అని రావాలి, లేదా టగ్ ఆఫ్ వార్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ నెంబర్ 20 వచ్చేసరికి దీన్ని మనం న్యూమరాలజికల్గా చూస్తున్నాం. కాబట్టి ఏ సరైన సర్వేలు కాదు కాబట్టి టీడీపీ జనసేనకే ఇవ్వటం జరుగుతుంది. అది ఇకపోతే ప్రత్తిపాడు వచ్చేసరికి 40 నెంబర్ వచ్చేసరికి వాస్తవంగా చెప్పాలంటే అది మన వైసీపీకి వెళ్ళాలి. 4 వచ్చిందంటే ఎక్కడైతే 4 వచ్చిందో అది 100% వైసీపీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్తిపాడు పక్కన ఎస్సీ అనేది ఒకటి ఉంది. మనకి ఒక కాన్స్టిట్యూషన్ పక్కన ఎస్సీ కానీ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ఇలా ఏదన్నా అలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కాకుండా మనం ఈ పీని కలుపుకుంటాం. ఈ పీని ఎప్పుడైతే కలిపేసామో పీ అనేది మనకు 8 వస్తుంది. 8 అంటే 48 వస్తుంది. 48 అంటే మనకు ఏమవుతుందంటే 12 వస్తుంది. 4 + 8 అనేది 12 వస్తుంది. కాబట్టి అది 3 కింద వస్తుంది. 3 అనేది కూడా వైసీపీకి కూడా బాగానే సపోర్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ ఇది చాలా బలంగా ఉంది దీనికి టీడీపీకి. అది కూడా 12లో ఉంది. కాబట్టి ఈ 2 అలయన్స్ వల్ల దీన్ని కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే గుంటూరు వెస్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే 44 కాంబినేషన్ వచ్చేసరికి వాస్తవం చెప్పాలంటే ఇది వైసీపీకి రావాలి న్యూమరాలజీ ప్రకారంగా. ఇలా ఎప్పుడైతే మనకి చెప్పుకున్నాం మనం ఇప్పుడు ప్రతిపాడులో ఎస్సీ వచ్చినా, లేకపోతే విజయవాడ ఈస్ట్ కానీ, విశాఖపట్నం వెస్ట్ సెంట్రల్ అట్లా వచ్చినా కానీ, గుంటూరు ఈస్ట్ వెస్ట్ అట్లా వచ్చినా కానీ మనం ఏం చెప్తుంటే దీనికి తోడు ఈ యొక్క జీలోని లెటర్ ఫస్ట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లెటర్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే 44కి వచ్చేసరికి 3 కలుపుకుంటే 47 అవుతుంది. 47 అనుకున్నప్పుడు 47 మన 4 + 7 కొడితే 11 వస్తుంది. 11 అంటే 2 వస్తుంది. 2 అంటే మనకి వీళ్ళిద్దరికి 100% గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ గుంటూరు వెస్ట్ వచ్చేసరికి. ఇకపోతే గుంటూరు
ఈస్ట్లో కూడా మనం లెక్క ప్రకారం అయితే 39 అనేది మనకి ఈ టీడీపీ జనసేనకి అలయన్స్కి బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇప్పుడు పైన ఎట్లా చెప్పుకున్నామో అలానే దీన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది, తీసుకోవాల్సి వస్తుంది. ఈ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 42 వస్తుంది. ఈ 42 వచ్చేసరికి 4+2 వచ్చేసరికి 6 అనేది దీనికి వైసీపీ కూడా జరుగుతుంది. ఇకపోతే చిలకలూరిపేట వచ్చేసరికి 45 వచ్చేసరికి ఇది ఇద్దరికీ అనుకూలంగా లేదు నెంబర్ వచ్చేసరికి. ఇది ఎవరైతే ఇందులో పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క నామ సంఖ్యను బట్టి దీన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్గా మనం ఈ రెండుకి ఇవ్వలేకపోతున్నాం. ఇది టగ్ ఆఫ్ వార్కి ఇచ్చేస్తున్నాం చిలకలూరిపేట వచ్చేసరికి. నసరాపేట 40 మనం చిందా చెప్పుకున్నాం 40 ఉంటే ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ 40 వచ్చిందో ఇక్కడ కూడా లెక్క ప్రకారం అయితే మీరు అడగొచ్చు, ఇక్కడ నసరాపేట 40 వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. కానీ ఇక్కడ పక్కన ఎస్సీ అని ఒకటి ఉంది, న్యూమరాలజీకి వచ్చేసరికి సంఖ్య మారిపోతుంది. అందుకని ఇక్కడ మనకి టీడీపీకి ఇచ్చేసాం. ఇక్కడికి వస్తే నసరాపేట వచ్చేసరికి 40 వచ్చింది కాబట్టి ఈ 40 అనేది వైసీపీకి ఇచ్చేసాం. దీన్ని వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అది. ఇకపోతే సత్తెనపల్లి వచ్చేసరికి 39. ఈ 39 కూడా మనకి మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ యొక్క మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం 39 ఇక్కడ కూడా ఇచ్చేసాం మనం. 39 వచ్చేసరికి ఇక్కడ ఈస్ట్ తీసుకున్నప్పుడు 39 మామూలుగా అయితే టీడీపీకి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఇలా వచ్చింది కాబట్టి దీన్ని జీ తీసుకున్నాం. 42 వచ్చింది కాబట్టి దానికి ఇచ్చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ సత్తెనపల్లి, దీని పక్కన ఈస్ట్ సెంటర్లు ఎస్టీలు ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 39 కాబట్టి 3 అనేది జనసేన పార్టీ వల్ల జనసేన పార్టీ బాగా సపోర్ట్ చేస్తుంది సత్తెనపల్లి. ఎందుకంటే ఆ జనసేన పార్టీలో కూడా మనకి 12 ఉంది కాబట్టి ఈ కొన్ని కాన్స్టిట్యూషన్లో జనసేన పార్టీ చాలా తన ప్రభావం చూపిస్తుంది. అందులో భాగంగా ఈ సత్తెనపల్లి కూడా బాగా ప్రభావం చూపిస్తుంది జనసేన పార్టీ. ఇకపోతే వినుకొండ వచ్చేసరికి 37 వచ్చేసరికి వాస్తవంగా చెప్పాలంటే ఇది వచ్చేసరికి మామూలుగా అయితే టీడీపీకే ఇవ్వాలి దీంట్లో. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఈ వచ్చేసరికి ఒక ఐ అని ఒక యు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది వాళ్ళ వ్యక్తిగత క్యాండిడేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే వాళ్ళు పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాని ఆధారంగా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనం హోల్డ్లో పెట్టేసి టగ్ ఆఫ్ వార్లో ఇచ్చేసాం. ఇకపోతే గురిజాల కూడా 180లో కూడా మనకి ఏమవుతుందంటే మనకి 9 కానీ 180 కానీ ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా కరెక్ట్గా మనకి ఇద్దరికి సపోర్ట్ చేయట్లా. అంటే ఒకే రకంగా ఫలితాలు ఒకే రకంగా ఉన్నాయి న్యూమరాలజికల్గా. అందుకని ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగతమైన డేటా తీసుకొని వాళ్ళ నామ సంఖ్య తీసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చేసాం. ఇకపోతే మాచర్ల 24 మనం 24 వచ్చినప్పుడు మనం ప్రతి కాన్స్టిట్యూషన్లో ప్రతి జిల్లాలో అది చెప్పుకుంటున్నాం. 24 ఎక్కడైతే వచ్చిందో 24 కానీ 20 కానీ 29 కానీ 47 కానీ 38 కానీ ఇలా ఏ నెంబర్ వచ్చినా సరే మనం టీడీపీ ప్లస్ జనసేనకి ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగతమైన జాతకాల్లో వాళ్ళ యొక్క 2 నెంబరు బాగా హైలైట్ చేస్తుంది. కాబట్టి ఈ 2 అనేది 2024లో చాలా బాగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫలితాలు వచ్చింది. మొత్తం 17 కాన్స్టిట్యూషన్లో మనకు వచ్చేసరికి టీడీపీకి జనసేనకి కలిపి అలయన్స్లో 12 ఇచ్చాము, వైసీపీకి 2 ఇచ్చాము, టగ్ ఆఫ్ వార్లో 3 వచ్చేసి మొత్తం ఈ 17 నెంబర్స్ మనం న్యూమరాలజికల్గా ఇచ్చాము. దీనికి ఏ పార్టీకి ఏ సంబంధం లేదు. నేను ఒక పార్టీ తరఫున చేయటం కాదు, నా న్యూమరాలజికల్ సర్వే ద్వారా నేను నేర్చుకున్న న్యూమరాలజీ సబ్జెక్ట్ని బట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చూసి మీరు దీనికి సంబంధించిన సద్విమర్శలతోటి మంచి కామెంట్లు పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.